నన్ను ఒక సొంత చెల్లెలాగా చూసుకునే మా భావన అక్క వాళ్ళ ఇంట్లో పెళ్లి జరగబోతుంది. చాలా బాగుంది. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మేడం గారు ఫోటోషూట్ స్టార్ట్ అయింది. మా ఎలా పెడుతుంది స్టిల్స్? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధిష్ణు. ఈ రోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది బికాజ్ ఇది చాలా స్పెషల్ వ్లాగ్ అండ్ నాకు యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికీ ఉండాలి అని చెప్పి నేను ఇది చేస్తున్నాను. బికాజ్ మనకి ఎంతో మంది ఫ్రెండ్స్ అయినప్పటికీ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు, లైక్ మన క్రేజీ కపుల్స్. అలానే నన్ను ఒక సొంత చెల్లెలాగా చూసుకునే మా భావన అక్క వాళ్ళ ఇంట్లో పెళ్లి జరగబోతుంది. వాళ్ళ ఇంట్లో పెళ్లి అని అంటే మన ఇంట్లో కూడా పెళ్లి జరుగుతున్నట్టే అనమాట. సో అన్ని అకేషన్స్ కి ఏం కావాలి, నేనేం మిస్ అవ్వకుండా అన్ని ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే అన్ని అకేషన్స్ కలిపి ఒక వీడియో లాగా పెట్టుకుంటున్నాను. బికాస్ నేను ఎన్ని సంవత్సరాలు అయినా సరే అది మళ్ళీ నేనే చూసుకోవచ్చు అని. భావన అక్క వాళ్ళ ఇంట్లో పెళ్లి అని అంటే భావన అక్క వాళ్ళ పెద్దమ్మాయి రేష్మ పెళ్లి. యాక్చువల్లీ వాళ్ళు ఐర్లాండ్ లో ఉంటారు. వాళ్ళు జస్ట్ లీవ్ తీసుకుని ఈ మ్యారేజ్ కోసం వచ్చినప్పుడు ఒక 20-25 days లో కంప్లీట్ ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మి వ్రతం అవన్నీ ఫినిష్ చేసుకుని వాళ్ళు ఐర్లాండ్ వెళ్ళిపోవాలి. సో చాలా తక్కువ టైంలో చాలా బాగా ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేశారనమాట. బట్ పెళ్లి అనేటప్పటికి అందరి ఫేస్లు కలకలలాడిపోవాలి కాబట్టి అండ్ మీ అందరికి చాలా క్విక్ గా నేను ఏం డ్రెస్సెస్ వేసుకుంటున్నాను ఏంటి అని చూపించేస్తా. నేను యాక్చువల్లీ నాకు బ్లాక్ శారీస్ చాలా ఉన్నాయి. అంటే ఎక్కువ పూజలకి వీటికి మనం బ్లాక్ యూజ్ చేయలేం కాబట్టి అనుకోకుండా నేను ఈ బ్లాక్ శారీని అయితే చూస్ చేసుకున్నా ఫర్ ఎంగేజ్మెంట్. అండ్ నెక్స్ట్ ఇది పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు వేసుకోవాలని అనుకుంటున్నా. ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది. కాఫీ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్. దీనికి బ్లౌజ్ ఇలా డిజైన్ చేయించుకున్నాను. వీటన్నిటికి సంబంధించిన పిక్స్ అండ్ రీల్స్ అన్ని కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు ఎవరి దగ్గర నేను పర్చేస్ చేసుకున్నాను ఏంటి అని తెలుసుకుని ఇన్ కేస్ మీకు కావాలి అని అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ పేజ్ ని కూడా ఫాలో అయ్యి మీరు చూస్ చేసుకోవచ్చు. మ్యారేజ్ కి లైట్ క్రీమ్ కలర్ పట్టు శారీయే, బట్ ఇది ప్లెయిన్ లో తీసుకుని దీనికి అంటే ఇప్పుడు పగడం జ్యువెలరీ చాలా ఫేమస్ అవుతుంది కాబట్టి అన్ని పగడాలు వేసుకున్నప్పుడు పెట్టుకుంటే ఎలా ఉంటుంది. సో బ్లౌజ్ కూడా కొంచెం మనం పగడాలతో చేయిద్దాము అని నేను ఈ కొరల్స్ ఉంటాయి చూసారా, వీటితో ఇలా బ్లౌజ్ అనేది డిజైన్ చేయించుకున్నాను. బ్యాక్ ఇదంతా కూడా చాలా సింపుల్ గా చేశాను అనమాట. సో ఇది లుక్ చూడాలి, కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఓన్లీ క్రీమ్ అండ్ ఆరెంజ్ షేడ్ లోనే బ్యాంగిల్స్ ఆర్ ఫ్లవర్స్ ఇవన్నీ అనుకుంటున్నా. అండ్ దిస్ ఈస్ ఫర్ సంగీత్. సో లెహెంగా. సో ఇవి ఈ అవుట్ఫిట్స్ అయితే రెడీ చేసుకున్నా. అండ్ హల్దీకి అయితే యాజ్ యూజువల్ మనం ఎల్లో కలర్ డ్రెస్ ఏదో ఒకటి వేసేసుకుంటాం. సో ప్రతి ఫంక్షన్ అండ్ ప్రతి అకేషన్ ని కూడా నేను మిస్ అవ్వకుండా నేను మా ఫ్యామిలీతో ఖచ్చితంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. బికాజ్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక టామ్ అండ్ జెర్రీ అని ఉంటారు, బట్ నా లైఫ్ లో మాత్రం భావన అక్క నేను టామ్ అండ్ జెర్రీ ఎన్ని గొడవలు పడినా సరే మళ్ళీ కలుసుకునే ఉంటాం అనమాట. సో అలాంటిది జరుగుతూ ఉంది. సో క్విక్ గా రెడీ అయిపోదాం. సో ఎవరి పెళ్ళైనా మనం పెళ్లి కూతురులాగా రెడీ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మీకు ఆల్రెడీ ఇంతకు ముందే మెన్షన్ చేశాను కదా ఒక మూవీ చేస్తున్నానని, అది బాక్సింగ్ కి సంబంధించి. సో చాలా స్ట్రెస్ఫుల్ గా జరుగుతుంది అనమాట. అంటే ఎప్పుడు నేను చేయని ఒక జోనర్ లో చేస్తున్నాను. అండ్ రెగ్యులర్ గా ఈ ట్రావెలింగ్స్ కానీ షూట్స్ వల్ల చాలా స్ట్రెస్ఫుల్ అయిపోతుంది. బట్ ఆ స్ట్రెస్ ని మనం స్కిప్ చేయలేము. ఆ స్ట్రెస్ వల్ల మనకి పింపుల్స్ వస్తాయి, బట్ వాటిని మాత్రం స్కిప్ చేయగలను విత్ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. ఇప్పుడు ఇది కొత్త బెస్ట్ ఎవర్ ఫార్ములాలో వచ్చింది. ఇది క్లినికల్లీ ప్రూవెన్. ఇది జస్ట్ 5 days లో పింపుల్స్ ని రిడ్యూస్ చేస్తుంది. అలాగే పింపుల్స్ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అంటే నో మోర్ పింపుల్ టెన్షన్. ఇందులో జస్ట్ నీమ్ లీవ్స్ కాదు, నీమ్ ప్లాంట్ లో ఉన్న 5 పవర్ఫుల్ పార్ట్స్ యంగ్ లీవ్స్, మెచ్యూర్ లీవ్స్, స్టెమ్, ఫ్లవర్ అండ్ ఫ్రూట్ తో తయారైంది. ఇవన్నీ కలిసి పింపుల్ ని కంట్రోల్ చేయడంలో చాలా ఎఫెక్టివ్. ఇది సోప్ ఫ్రీ ఫార్ములా, స్కిన్ ఫ్రెండ్లీ, pH కూడా ఉంది. సో స్కిన్ డ్రై అవ్వకుండా క్లీన్, ఫ్రెష్ అండ్ హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, హిమాలయ వెబ్సైట్ అండ్ యాప్ లో కూడా ఈజీగా అవైలబుల్ ఉంది. సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, క్లిక్ చేసి బెస్ట్ డిస్కౌంట్స్ తో తీసుకోండి. ఇంకే మాత్రం లేట్ చేయకుండా ఫాస్ట్ గా ఎంగేజ్మెంట్ కి వెళ్ళిపోదాం. నేను ఈ శారీతో బ్యూటిఫుల్ గా రెడీ అయిపోతాను. అక్కడ కలుద్దాం.
ఈరోజు నేను చాలా కొత్తగా ట్రై చేశాను అనమాట కాంబినేషన్స్. సో అంటే నార్మల్గా మనము ఇలాగ క్రీమ్ కలర్ శారీస్ కట్టుకునేటప్పుడు నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ అలాగే వేసేసుకుని సింపుల్గా పెట్టేస్తారు. కొంచెం డిఫరెంట్గా ఏం చేయొచ్చు అని చెప్పి ఇలాగ కోరల్స్తో కంప్లీట్ సెట్. తర్వాత జడకు కూడా కనకాంబరాలు, కొంచెం మధ్యలో పగడాలు మిగిలాయని పగడాలు ఇవన్నీ పెట్టాను. ఇక్కడ ఉన్నా. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం అనమాట భావన అక్క వాళ్ళ అమ్మాయి పెళ్ళికి. అయాన్స్ రెడీయా? రెడీ. మా అయాన్స్కి నేను ఎవ్రీ టైం ఏదో ట్రెడిషనల్గా ఎందుకు నువ్వు అలాగా షేర్వాణి కుర్తా అలాంటివి వేస్తున్నావు అని చెప్పి చాలా స్టైలిష్గా ఇద్దరు రెడీ అయ్యారు. నేను మాత్రం ఇలాగా రెడీ అయ్యాను. బాగున్నావులే. బాగుంది కదా? నిజంగా బాగుంది. బాగుందా? చాలా బాగుంది. కొత్తగా ఉందా? అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఈ మధ్యన రోజు రోజుకి నేను పెట్టే ఫొటోస్కి అక్క ఈ శారీ ఎక్కడ కొన్నారు, అక్క ఈ జ్యువెలరీ ఎక్కడ కొన్నారు, అలా మీరు అందరూ నన్ను అడగడం వల్ల నేను ఇంకా బాగా రెడీ అవ్వాలి, నన్ను చూసి మీరందరూ కూడా బాగా రెడీ అవ్వాలి అని చెప్పి ఇప్పుడు కామెంట్స్ ఏమని పెడతారు తెలుసా? చాలా వెళ్ళరా అని అడిపారు. కాదు అక్క సిద్ధు బావని ఎక్కడ పట్టారు, ఎలా దొరికారు అని అడుగుతారు. ఎక్కడ దొరుకుతారు అలాంటి వాళ్ళు అని అడుగుతారు. చెప్పండి సార్. అది మీ అదృష్టం అండి, మీ అదృష్టం కాబట్టి మాది దొరుకుతుంది. అంటే అందరూ అదృష్టవంతులు కాదన్నా, నువ్వు ప్రత్యేకమైన అదృష్టం. మళ్ళీ చెప్పండి. బంగారం అంతే, అది నువ్వు నెంబర్ 1. అయాన్స్ ఎందుకు మమ్మీ ఎంత లేట్ చేస్తుంది? ఏం చేస్తామండి, మేకప్ వేస్తుంది అంట. రెడీ అవడానికి ఇంత లేటా? ప్రియా ఏంటి పగడాలు? నేనేమని చెప్పండి, ఏదో సింపుల్ గా ఓ ప్యాంటు షర్ట్ వేసుకుని అలా దూకుని వచ్చేస్తా ఉంటాను. ఇప్పుడు హడావిడంతా నీదేనా? మేడం గారు ఫోటోషూట్ స్టార్ట్ అయింది. మా ఎలా పెడుతుంది స్టిల్స్? అయాన్ష్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరి పెళ్ళి? నీ పెళ్ళి ఎప్పుడు? 20 years. అంటే 25 years కి నువ్వు మ్యారేజ్ చేసేసుకుంటావా? అవునా? ఎవరు మరి పెళ్లి కూతురు ఎవరు? అప్పుడు చెప్తానండి. అవునా? మీకు చెప్పి చేసుకుంటాను. నో ప్రాబ్లం. వావ్, కేక్ హోమ్ మేడ్ కేక్ ఇది, మావే తెప్పిస్తారు. చాలా బాగుంది. కనకరాలు మావే తెప్పిస్తారు. ఎక్కడున్నా ఎయిర్పోర్టే మా అయాన్స్. ఎన్ని తెచ్చేసుకున్నారు నువ్వు? అండ్ ఇది చూడాలి మీరు. ఇది నిన్న కనకమాల ఇంట్లో ఏం చేశాడంటే, ఇది వాడి డ్రాయింగ్ అని ఇలా డ్రా చేసి ఇంకా అత్యద్భుతమైనది మీకు ఒకటి చూపించాలి. యువర్ బ్యాడ్ మామ్, ఐ డోంట్ ప్లే మామ్. యువర్ బ్యాడ్ డాడీ, ఐ డాట్ ప్లే డాడీ బ్యాడ్. 0/0 నాకు ఆడిచ్చిన మార్క్స్.
ఎందుకు ఇలా చేసావు? ఇలా ఉంటాయి అయాన్స్ బ్యాగ్లో ఇవన్నీ సర్దేసుకోయాన్స్. ఏ పెట్టు. ఏంటిది? ఏంటి అది? స్మైల్ బిస్కెట్. స్మైల్ బిస్కెట్స్ అంట. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ట్రై చేయి. అదిగో చూడు. ఏంటి ఇంత కూల్ గా నీట్ గా ఉన్నారు ఇద్దరు ఎవరి పెళ్ళి? ఇంత నీట్ గా రెడీ అయ్యారేంటి? ఎవరి పెళ్ళైనా మన పెళ్ళిలా రెడీ అవుతాం. మళ్ళీ మీరు పెళ్లి చేసుకుంటున్నారా? అంటే మీ పెళ్ళికి నన్ను పిలవలేదని మళ్ళీ రెడీ అయ్యారన్నట్టున్నారు. ఆ? అసలు నువ్వేంటి? కాదు, భావన్ రెడ్డి గారు వాళ్ళ పెళ్ళికి పిలిచారా? భావన్ రెడ్డి గారు, ఇది భావన్ రెడ్డి గారు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు ఇదే మండపంలో.